ఏపీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రజాశాంతి పార్టీకి ఎన్నికల సంఘం గుర్తును కేటాయించింది. గతంలో కేఏ పాల్ పార్టీకి హెలికాప్టర్ గుర్తు ఉండేది. అయితే తాజాగా ఎన్నికల సంఘం కుండ గుర్తును కేటాయించింది పాల్కి. దీంతో కేఏ పాల్ వినూత్నంగా ప్రచారం ప్రారంభించారు. మట్టి కుండతో ప్రచారం షురూ చేసేశారు ఆయన. పార్టీ గుర్తు మారిన విషయంపై కేఏ పాల్ వివరాలు వెల్లడించారు. ఎన్నికల సంఘం మట్టి కుండను తమకు గుర్తుగా కేటాయించినట్లు కేఏ పాల్ తెలిపారు. కుండను గుర్తుగా కేటాయించినందుకు ఎన్నికల సంఘానికి ధన్యవాదాలు కూడా తెలిపారు కేఏ పాల్. అనంతరం విశాఖపట్నంలోని పార్టీ కార్యాలయం నుంచి మట్టి కుండకే ఓటేసి గెలిపించాలంటూ మట్టి కుండతో ప్రదర్శన నిర్వహించారు. ఆ తరువాత తన చేతులతో స్వయంగా కుండను తయారు చేశారు. కుండలను తీర్చిదిద్దే కుమ్మరి మాదిరిగా తాను కూడా ఏపీ ప్రజల జీవితాలను తీర్చిదిద్దుతానని కేఏ పాల్ హామీ కూడా ఇచ్చారు. సైకిళ్లకు ప్రమాదాలు జరుగుతాయని, గ్లాసులు పగిలిపోతాయని కేఏ పాల్ పేర్కొన్నారు. ఫ్యాన్లకు ఉరివేసుకొని జనం చనిపోతారని సెటైర్లు కూడా పేల్చేశారు. తనను గెలిపిస్తేనే ఏపీ అభివృద్ధి చెందుతున్న కేఏ పాల్ లక్షల కోట్లు అప్పు చేసిన జగన్ కావాలో, లక్షల కోట్లు విదేశాల నుంచి తెప్పించిన పాల్ కావాలో తేల్చుకోవాలని ప్రజలకు సూచించారు. మరోవైపు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ తరఫున విశాఖపట్నం ఎంపీగా పోటీ చేయనున్నట్లు కేఏ పాల్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు కేఏ పాల్. ఓటర్లను ఆకర్షించేందుకు వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అదే సమయంలో ఇతర పార్టీలపైన విమర్శలు కూడా చేస్తున్నారు. విజయనగరాన్ని దోచుకున్న బొత్స ఫ్యామిలీ విశాఖపట్నం వస్తోందంటున్న కేఏ పాల్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగాలన్నా, రైల్వే జోన్ రావాలన్నా తనను గెలిపించాలని కోరారు.